ఈ జీబీఎస్ రాకుండా ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవచ్చు అంటారు? ఇది అంత కామన్ డిసీజ్ కాదు, సో డైరెక్ట్ ప్రివెన్షన్ ఏమీ ఉండదు. కాకపోతే మెయిన్గా ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే తరచుగా మనం అంటే అన్నెసరీ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకపోతే బయట కంటామినేటెడ్ ఫుడ్ కానీ, ఎస్పెషలీ హైజీన్ సరిగా లేని ప్లేసెస్లో కానీ, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో, లేకపోతే ఎక్కడైతే అలాంటి ప్లేసెస్లో మాస్క్ పెట్టుకోవడం అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ బయట ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయడం, ఎస్పెషలీ సీజన్స్లలో ఇవి చేయడం వల్ల డెఫినెట్గా కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే వ్యాక్సిన్స్, ఇది జీబీఎస్ అనేది ఇన్ఫెక్షన్స్ ఒకటే కాకుండా వ్యాక్సిన్స్ వల్ల కూడా రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, రీసెంట్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల జీబీఎస్ రావచ్చు ఇన్ఫెక్షన్ తర్వాత, అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా జీబీఎస్ రావచ్చు. అలాగే ఎనీ వ్యాక్సిన్ రావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ నుంచి ఎనీ వ్యాక్సిన్ కెన్ కాజ్ గిలెన్-బైరే సిండ్రోమ్. అందులో కూడా సేమ్, బికాజ్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఒక వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఒక చిన్న పార్టికల్ మన బాడీలోకి పంపించి మన బాడీని రియాక్ట్ చేయిస్తుంది, యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి ఏమవుతుంది, ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ మన నరాలపైన అటాక్ చేస్తాయి. సో అది వ్యాక్సిన్స్ తీసుకున్నా రావచ్చు. అండ్ ఒకసారి సర్జరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అంటే మేజర్ సర్జరీస్ అయిన తర్వాత జీబీఎస్ అనే జబ్బు మేజర్ సర్జరీస్ అయిన తర్వాత కూడా రావచ్చు. ఇన్ఫెక్షన్స్ కాకుండా మిగతా కారణాలు జీబీఎస్కి రావడానికి. సో ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జీబీఎస్ కనుక వస్తే రిస్క్ కేస్ ఎక్కువ ఉంటుందంటారా? ఆబ్వియస్గా ఇప్పుడే ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ అడిషనల్ మార్బిడిటీస్ అంటే అడిషనల్ ప్రాబ్లమ్స్ కింద అవుతాయి. అవి మేనేజ్ చేయడము డిఫికల్ట్ అవుతుంది అండ్ దాని ద్వారా కొంత ఇమ్యూనిటీ కూడా కొంత తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేయడం అండ్ ఆ జబ్బు ఇంపాక్ట్ కూడా వీళ్ళల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గుండె జబ్బులే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళలో జీబీఎస్ వచ్చినప్పుడు వాళ్ళ బీపీ ఫ్లక్చువేషన్స్ నార్మల్గా జీబీఎస్లో ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాగే హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి. ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నపైన ఇది ఇంకా ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. సో అండ్ వాళ్ళ హాస్పిటల్ స్టే ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. అండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి ఇచ్చే ఇంజెక్షన్స్, ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్, అవి ఇంకా కొద్దిగా హార్ట్ మీద ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు. ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం కష్టమవుతుంది. ఇలా రకరకాల ఇబ్బందులు రావచ్చు అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ డెవలప్ అవ్వచ్చు. ఓకే.